అజోస్పర్మియా ఉన్నా, స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో ఉన్నా, లేదంటే నీడిల్ వేసి అంటే టీజర్ ప్రొసీజర్స్‌లో, మైక్రో టీజీ ప్రొసీజర్స్‌లో స్పెర్మ్‌ని తీసి ఐవీఎఫ్ ఇక్సీ పద్ధతిలో బేబీస్‌ని తయారు చేసుకోవచ్చు అని అంటున్నారు. లేదు అంటే స్పెర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉన్న ఇక్సీ ప్రొసీజర్ యూజ్ చేసుకొని బేబీస్ తయారీ చేసేదానికి స్కోప్ ఉందంటున్నారు. కాకపోతే ఇలా తయారీ చేయడం వల్ల బేబీస్‌కి అంటే స్పెర్మ్ ఇంత వీక్‌గా ఉండడం వల్ల బేబీస్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందా? యూజువల్‌గా స్పెర్మ్ కౌంట్స్ చాలా తక్కువగా ఉంది. 5 మిలియన్ కన్నా తక్కువగా ఉంది. లేదు స్పెర్మ్ కౌంట్ కంప్లీట్‌గా జీరో ఉంది. ఇలాంటి వాళ్ళల్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండేదానికి రిస్క్ అనేది 5-15% ఉంటుందండి. సో, ఇలాంటి మగవాళ్ళలో ఇలాంటి జెనెటిక్ అనామలీస్ ఉన్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ ఇలాంటి జెనెటిక్ అనామలీస్ ఏమీ లేవు అనంటే యూజువల్‌గా బేబీస్ కూడా నార్మల్‌గానే తయారు అయ్యేదానికి అవకాశాలు ఉంటాయండి. లేదు ఇలా చెక్ చేసుకోకుండా మనం అలాంటి స్పెర్మ్‌ని యూజ్ చేసి బేబీస్‌ని తయారు చేసినప్పుడు వాళ్ళకి పుట్టబోయే మగ పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమే రిపీట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది.